మౌన పోరాటం మౌన పోరాటం. దుర్గ గారు, నేనే మిమ్మల్ని టిఫిన్ చేయడానికి పిలుద్దామని వస్తున్నాను. నేను అందుకే వస్తున్నాను. అవంతి వస్తానంది, ఇంకా ఇంటికి రాలేదా? రాలేదండి. దుర్గా, ఏంటి ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటున్నారు? ఏం మాట్లాడుకోరేంటి? దుర్గ ఫేస్లో క్వశ్చన్ మార్క్ కనిపిస్తోందేంటి? అంటే వచ్చిన మనిషి ఎవరో దుర్గకి తెలీదా? కానీ ఆ మనిషి దుర్గని దుర్గా అని పిలుస్తోంది. అంటే ఆవిడికి దుర్గ బాగా తెలుసనమాట. కానీ దుర్గ ఆవిడ్ని గుర్తుపట్టలేదు. అంటే ఈవిడ నిజంగా దుర్గ కాదా? ఓ, ఇదేంటో కాసేపట్లో తెలిసిపోతుంది. ఏంటి దుర్గా అలా డౌట్గా చూస్తున్నావు? దుర్గ గారు మిమ్మల్ని గుర్తుపట్టినట్లేరండి. మీరెవరండి? రఘురాం, నోరు ముస్తావా? నేను గుర్తుపట్టకపోవడం ఏంటి? తను వసంత, నా ఫ్రెండ్. ఈవిడ దుర్గే. అమ్మయ్యా, ఇందాకటి నుంచి అలా చూస్తూ ఉండిపోతే నాకేం అర్థం కాలేదు దుర్గా. ఏం లేదు వసంత, చాలా రోజుల తర్వాత చూస్తాను కదా, పైగా ఒక్క ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు. ఒక నిమిషం మాట రాలేదు. రా కూర్చో. చాలా రోజులైంది దుర్గా నిన్ను చూసి. అవును, అప్పుడు నీ మనవరాలు పుట్టినప్పుడు కలవడానికి వచ్చాను కదా. అవును, ఇప్పుడు కూడా ఆ మనవరాల గురించి చెప్పడానికి వచ్చాను. అవునా? ఏంటి విశేషం? విశేషమే, రేపు మా మనవరాలికి ఇక్కడే మీ ఇంటి దగ్గరలోనే అమ్మవారి గుళ్ళో చెవులు కుట్టిస్తున్నాం. మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యం నీ చేతుల మీదే జరుగుతుంది. అలా జరిగితే అంతా మంచే జరుగుతుందని నా నమ్మకం. అందుకే ఇది కూడా అలాగే జరిపించాలని మా అల్లుణ్ణి అడిగాను. అతను సంతోషంగా ఒప్పుకున్నాడు. నువ్వు తప్పకుండా రావాలి దుర్గా. నీ కొడుకుల్ని కోడలిని తీసుకుని తప్పకుండా రావాలి. అలాగే వసంత, తప్పకుండా వస్తాను. కానీ నా కొడుకులు వస్తారో రారో, కాబట్టి నా పెద్ద కోడల్ని తీసుకుని వస్తాను. ఇంతకీ మీ పెద్ద కోడలెక్కడా ఆంటీ? అదిగో మాటల్లోనే నీ కోడలు వచ్చేసింది. అవంతి, రేపు అంతా విన్నానంటీ. విన్నావా? ఎలా? అయినా నువ్వు ఇప్పుడే వస్తున్నావు కదా, ఎలా విన్నావు? అది బయట నుంచి వస్తూ అన్నీ విన్నాను. సరే, విన్నావు కదా, కాబట్టి తప్పకుండా మీ అత్తయ్యతో కలిసి నువ్వు రావాలి. అలాగే ఆంటీ. సరే దుర్గా, మరి నేను బయలుదేరతాను. దుర్గా, తప్పకుండా రావాలి. వస్తాలే, కాసేపు కూర్చో, కాఫీ తాగి వెళ్తూ గాని. రఘురాం, ఇంటికి ఎవరైనా వస్తే అలా నిలబడి చూస్తావేంటి? వెళ్ళి కాఫీ తీసుకురా. వెళ్తున్నాను. అయ్యో వద్దు దుర్గా, నాకింకా చాలా పనుంది, వెంటనే వెళ్ళాలి. ఏమీ అనుకోకు, మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మీ ఇంట్లో భోజనం చేసే వెళ్తాను. సరే, నీ ఇష్టం. నువ్వేదో హడావుల్లో ఉన్నావు కదా, నేనెక్కువ ఇబ్బంది పెట్టనులే. సరే, వెళ్ళొస్తాను. సరే అవంతి, తప్పకుండా రావాలి అవంతి. అలాగే ఆంటీ. సరే, వెళ్ళొస్తానమ్మా. సరే ఆంటీ.
ఈవిడ దుర్గో కాదు అని డౌట్ పడ్డాను. కానీ నా డౌట్ కరెక్ట్ కాదు. ఈవిడే దుర్గా. ఈవిడొక్కతే దుర్గా. రఘురామ్, ఆ, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. అయితే వెళ్ళి పని చూసుకో. వెళ్ళా. ఆ? అవంతి, అత్తయ్య, భలే మేనేజ్ చేసాం. నాకు చాలా భయం వచ్చేసింది అవంతి. ఓ పక్కన రఘురామ్ ఇక్కడే ఉన్నాడు, ఇంకోవైపు నువ్వు రాలేదు. ఆ వసంత్ వచ్చి నా ముందు నిలబడింది. రఘురామ్కి డౌట్ వచ్చేసింది అవంతి. ఖచ్చితంగా దొరికిపోతానేమో అనుకున్నాను. కరెక్ట్ టైంకి నువ్వు బ్లూటూత్ ఆన్ చేసి ఇక్కడ జరుగుతుందంతా చెప్పేశావు. నేను బయటకొస్తుంటే వసంత ఆంటీ కనిపించింది. లోపలికొస్తే నీకేమీ చెప్పలేను అని బయటే ఉండి అన్నీ చెప్తూ వచ్చాను. పోన్లే, ఓ పెద్ద గండం గడిచింది. కానీ ఇంకో పెద్ద గండం ఉంది. వసంత గుడికి రమ్మంది. అక్కడ దొరికిపోతానేమోనని భయంగా ఉంది. మరి ఎందుకు వస్తానని ఒప్పుకున్నావు? ఏం చేయమంటావు అవంతి? దుర్గా కంటే తనంత సెంటిమెంట్ గా భావిస్తుంది. అందుకే ఏం చెప్పలేకపోయాను. సరే, నువ్వేం భయపడు. నేను నీ పక్కనే ఉంటాను కదా, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. అలా అంటావా? అయితే ఓకే, నా బంగారు కోడలు. నమస్తే సార్. నమస్తే జానకి గారు, కూర్చోండి. కూర్చోండి. ఇదిగోండి సార్, ఈయనే మీ దగ్గర జాయిన్ అవ్వబోయే స్టూడెంట్. నిన్న మీకు చెప్పింది ఇతని గురించే. ఓ, ఈయనేనా అన్నీ నేర్చుకుని ఆఫీస్కి వెళ్లాల్సింది? అవును సార్. మీరు ఇన్ని మంచి పర్సనాలిటీగా రెడీ చేస్తే మీరు అడిగిన ఫీజు కంటే ఎక్కువే ఇస్తాను. ఒక్క నెల రోజుల్లో అన్నీ నేర్పించి ఒక గుడ్ పర్సనాలిటీగా తయారు చేయాలంటే చాలా కష్టమే. అయినా సరే మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రయత్నం కాదు సార్, ఇది ఖచ్చితంగా చేసి తీరాలి. వైజాగ్ సిటీలో మీ కోచింగ్ సెంటరే టాప్ 10లో ఒకటని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను సార్. మీరెలాగైనా ఈయనకి సాయం చేయాలి. ఇదొక ఛాలెంజ్గా తీసుకోవాలి. అలాగే మేడం, మేము తప్పకుండా చేస్తాం. నా ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, వాళ్ళందరినీ పిలుస్తాను. రెగ్యులర్ క్లాస్ నేను తీసుకుంటాను, స్పెషల్ క్లాసులు వాళ్ళని తీసుకోమంటాను. ఈయన పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత మాకు ఈయనే ఓ పెద్ద పబ్లిసిటీ అవుతారు. ఓకేనా మేడం? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జానకి, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు ఇంత గొప్పగా మాట్లాడటం, ఇంగ్లీషు మాట్లాడటం, ఇవన్నీ ఎలా నేర్చుకున్నావు? అవన్నీ తర్వాత వివరంగా చెప్తాను గానీ ముందు అడ్వాన్స్ కోసం తెచ్చిన డబ్బులున్నాయి కదా, అవి ఆయనకి ఇచ్చేసేయండి. మీరే ఇవ్వండి. ఓకే మేడం, రేపటి నుంచి క్లాస్కి పంపించండి. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నక్షత్ర, ఆగు. ఎక్కడికి పరుగు తీస్తున్నావు? మేము రావాలి కదా. ఇది నాకు తెలిసిన గుడేలే. గుడి తెలిసిందే, కానీ గుళ్ళో కార్యక్రమం చేయించుకునే మనుషులెవరో నీకు తెలీదు కదా.